మీరు ఇంకా మిడివల్ ఏజెస్ దగ్గర ఆగిపోయారు, మధ్యయుగాల దగ్గర ఆగిపోయారు. బీ ఆర్గనైజ్డ్. ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూసి సజ్జా అజయ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడి చూద్దాం. రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నాం, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంటలో కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద కథ. అప్పులు తెచ్చుకుంటున్నాడు ఫోన్లు చేసి అన్నాడు. ఎస్, అప్పులు చేసే దాంట్లో ఉన్న మజా దేంట్లో ఉంటుంది. కష్టం, అవసరమైతే కష్టం. నాకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇదే పని. మాకు ఉదయం వేస్తే అప్పు దొరకదు కంటాలు పడుతున్నాం. దాంట్లో తప్పే ఉంది, మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా. పులనోట్ రాసిస్తాము, చెక్ ఇస్తాము. అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్. ఆఖరాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు. ఎందుకు ఈయన చేసుకున్నాడో ఎవరికి అర్థం కదా. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బాధగా పడిపోయాడు. అన్నెసరీ కామెంట్సే కదా సజ్జా అజయ్ కుమార్ గారు. ఇప్పుడు మొదట అప్పుల వరకు ఏం మాట్లాడుకున్నా ఓకే, అప్పులు, పిహెచ్డీలు, పీజీలు అవన్నీ ఓకే. ఒకటి, ఒక మహిళ గురించి, దట్టు వారికి సోదరి వరుస అవుతుంది ఆవిడ గురించి ఆ రకంగా మాట్లాడాల్సినంత టెంపర్ లూజ్ అవ్వాల్సినంత నెసిటీ ఏం లేదు కదా. ఆవిడ ఏదో అవినీతి ఆరోపణలు చేస్తే మీరు కూడా ప్రతిగా అవినీతి ఆరోపణలు చేసుకోవచ్చు. ఈయన పీజీ చేస్తే ఆయన అన్నాడుగా ఎలాగో పిహెచ్డీ అని, అక్కడితో ఆగిపోతుంది. లేకపోతే సభ ఏంటంటే మర్యాదపూర్వకంగా అమ్మ మీరు ఇలా ఎలిగేషన్ చేస్తున్నారు కదా, రెండమ్మ రౌండ్ టేబుల్లో కూర్చుందాం మాట్లాడుకుందాం అని ఒక సవాల్ విసిరిన హుందాగా ఉండేది. నెల్లూరులో ఎప్పుడు ఇలాంటి కల్చర్ లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూసినా కానీ పెద్ద మనిషి తరహా రాజకీయాలే ఉన్నాయి. చాలామంది టవరింగ్ పర్సనాలిటీస్ అక్కడి నుంచి వచ్చారు. అందరూ కూడా పరస్పరం గౌరవంగా మాట్లాడుకునేవాళ్ళు. విభేదాలు నిన్న చూసాం. మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు. ఆయనకు నచ్చలా మున్సిపల్ మినిస్టర్ వ్యవహారం. మీరు పెట్టారు కాబట్టి మున్సిపల్, రేపు ఇంకొక ఆయన వస్తాడు అటవీ శాఖ మంత్రో లేకపోతే పంచాయతీరాజ్ శాఖ మంత్రో వచ్చేసి ఆయన ఒప్పిస్తే పంచాయతీరాజ్ పాఠశాలను పెట్టేస్తారనే పద్ధతిలో ఆయన ఏమనుంటే స్ట్రైట్గా మాట్లాడుకోవాలి. అదేం విధానమో అర్థం కాల. అండ్ ఆ విషయం పక్కన పెడితే ధ్వంసం చేసిన వాళ్ళతోటి మాకు సంబంధం లేదని ప్రశాంత్ రెడ్డి గారు అంటున్నారు. ఆ ధ్వంసం జరిగిన ఈ ఇంట్లో విధ్వంసం జరిగిన తీరు చూశారు కదా. దే ఆర్ లక్కీ ఇనఫ్ అకార్డింగ్ టు ది అటెండెంట్. ఆ ఇంట్లో ఉన్న ఆమె చెప్పింది, మమ్మల్ని చంపకుండా వదిలేశారు, అందుకు వీ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ అన్నట్టు ఆవిడ మాట్లాడారు. అదేం అరాచకం అండి. వాళ్ళ మీద పడి ఆవిడ షీఈస్ డిజోనింగ్, మాకు వాళ్ళతో సంబంధం లేదంటది. నిజమేనా? మీ పార్టీకి సంబంధం లేదా? గుడ్ మార్నింగ్ వసుదేవన్ గారు. మీరే అన్నారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది అంటారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు ఈరోజు చేయటం కాదు సార్. ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆయన అనేకమైన ఆరోపణలు చేశారు. నువ్వు మొసలాడివి, నువ్వు చచ్చిపోతావు, కనీసం అసెంబ్లీ గేటు కూడా రాలేవు, నీ శవం వస్తుందా, ఇవన్నీ ఆయన మాట్లాడిన మాటలే. గతంలో ఉండుంటాయి ఆ వీడియోస్ మొత్తం కూడా. చాలామంది కూడా దాన్ని రివర్స్ కౌంటర్ కూడా వేశారు ఆ రోజు. ఎవడు బతుకుంటారండి, భూమి మీద అందరూ చచ్చిపోతారండి, దాంట్లో మీరు కూడా ఉంటారండి అని. ఈరోజు నిన్న ఆయన ఏదైతే కామెంట్స్ చేశాడో, లేకుంటే కామెంట్స్ చేసిన తర్వాత ఆయన ఇంటి మీద జరిగిన దాడిని నేనేమీ సపోర్ట్ చేయను సార్. కానీ దాడి టీడీపీ చేసింది అనటం తప్పు. ఎందుకంటే అది ప్రూఫ్లెస్ ఆరోపణ. ఈరోజు ఎవరం కూడా మీరు వెళ్ళి దాడులు చేయండి, తగలబెట్టండి, పగలగొట్టండి, బెదిరించండి, భయపెట్టండి అని మేము ఎక్కడా చెప్పలే. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతమంది తిట్టుంటాడు ఎవడికి తెలుసు. మీడియా పరంగా పబ్లిక్లో ఒక ఎమ్మెల్యే గారిని తిట్టాడు, ఒక ఆడపడుచుని ఇష్టానుసారంగా మాట్లాడాడు, అనరాని మాటలన్నీ మాట్లాడేశాడు. బిహైండ్ ద మీడియా, బిహైండ్ ద పబ్లిక్ ఎంతమందిని రోడ్డు మీద పెట్టుకుని తిట్టుంటాడు ఆయన. ఎవడికో కాలు ఉంటుంది, ఎవడికో కడుపు మండి ఉంటుంది. పోయారు, పగలగొట్టారు. దాన్ని పోలీస్ ఎంక్వైరీ చేస్తుంది. ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా చట్టపరంగానే శిక్షిస్తారు. ఒక విషయం వరకు నేను మీరు చెప్పింది అంగీకరిస్తాను. ఎందుకంటే వేమిరెడ్డి ఫ్యామిలీ అలా దాడులకి పురిగొల్పే కల్చర్ వాళ్ళకి లేదు. ఏమన్నా ఉంటే 10 మందికి సాయం చేసిన ఫ్యామిలీయే కానీ వాళ్ళు ఇన్స్టిగేట్ చేసి మీరు వెళ్ళండి అటాక్ డెఫినెట్గా వాళ్ళు చేసి ఉండకపోవచ్చు. అంతవరకు ఆవిడైతే పంపించి ఉండకపోవచ్చు. అంతవరకు నిన్న కూడా ఒక మాట చెప్పారు వసుదేవన్ గారు.
నేను నిన్ను కోర్టుకి ఏడుస్తా నువ్వు చేసిన మాటలకి, నేను న్యాయపరంగా వెళ్తాను, చట్టపరంగా వెళ్తాను అని ఆవిడ నిన్న కూడా చాలా అద్భుతంగానే మాట్లాడారు. ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తుంది, ఆవిడ ఎక్కడ అబద్ధం చెప్పినట్టు ఎక్కడ కనపట్లేదు, నేనైతే ఎవరిని పంపించలేదు, వెళ్ళి దాడులు చేయమని ఆ సంస్కృతి అయితే నేను తీసుకురాలేదు, నాకు అవసరం కూడా లేదు, నేను చట్టపరంగానే వెళ్తా అని చెప్తుంది. ఈరోజు 40 ఏళ్ల చరిత్ర, రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం కదా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబం. గతంలో ఎప్పుడు కూడా నీ ఇంటి మీదకి ఈ విధంగా రాలేదు కదా, ఎందుకు ఈరోజే వచ్చారు జనం అంటే నీ నోరు అది. నువ్వు ఈరోజు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారినే కాదు, ప్రశాంతి రెడ్డి గారినే కాదు, ఇంకా నువ్వు ఎంతమందిని ఆ విధంగా తిట్టుంటావు, ఎంతమందిని వేధించుంటావు, బాధ పెట్టుంటావు, వాళ్ళు ఎవడుకో మండి ఉండాలి కదా. ఈరోజు రమేష్ గారు అంటున్నారు మా మీద ఇన్ని ఆరోపణలు చేశారండి, ఇంత బాధ పెట్టారండి, ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద ఇన్ని ఆరోపణలు చేశారు, అవినీతి అన్నారు, లంచం అన్నారు. న్యాయస్థానాలు ఉన్నాయి కదా సార్ వసుదేవన్ గారు, లేవా? చట్టాలు ఉన్నాయి కదా. నా మీద ఇలా పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు, పబ్లిక్ లో నా కుటుంబం పరువు తీసేస్తున్నారు, నా పరువు తీసేస్తున్నారు, ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు.